మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. జూలై 5న జ్యేష్ఠ అమావాస్య రాబోతుంది. జ్యేష్ఠ అమావాస్యకే ఏరువాక అమావాస్య అని పేరు. ఈసారి ఈ అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది. ఇలా శుక్రవారం అమావాస్య కలిసి వస్తే దానినే శుక్ర అమావాస్య అని అంటారు. ఇది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన అమావాస్య. మట్టి రైతుకు ఆశ, మట్టి రైతుకు జీవనం, మట్టి రైతు బ్రతుకుకు భరోసా, మట్టిపైనే తన జీవితం ఆధారం. కాబట్టి మట్టికి రైతుకు ఎంతో విడదీయరాని బంధం ఉంది. ఈ బంధాన్ని ఎప్పటికీ ఎవరూ విడదీయలేరు. ఆ మట్టిని నమ్ముకునే తన బ్రతుకు ప్రారంభిస్తాడు. అదే మట్టిలోనే కలిసిపోతాడు. అందుకే మట్టిని ప్రతి ఏడాది రైతు ఏదో ఒక విధంగా పూజిస్తూనే ఉంటాడు. అలాంటి వాటిల్లో ఒకటి మట్టి ఎద్దుల అమావాస్య. అమావాస్యకే మట్టి ఎద్దుల అమావాస్య అని, ఏరువాక అమావాస్య అని పేరు. ఈ రోజు మట్టి బసవన్నలకు అంటే మట్టితో ఎద్దుల బొమ్మలు చేసి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇలా మట్టి ఎద్దులను పూజిస్తే పంటలు బాగా పండుతాయి, వర్షాలు బాగా కురుస్తాయి, రైతుల ఆరోగ్యాలు కూడా బాగుంటాయని నమ్మకం. ఏరువాక పౌర్ణమి తర్వాత వచ్చే అమావాస్యనే మట్టి ఎద్దుల అమావాస్య, ఏరువాక అమావాస్య అని అంటారు. దీనిని రైతులు ఒక పండుగలాగా చేసుకుంటూ ఉంటారు. వానలు కురవటము, విత్తు వేసుకునే తరుణంలో ఈ పండుగ వస్తుంది. ఈరోజు పిండి వంటలు వండి మంచిగా పూజలు చేస్తారు. పూజ పూర్తయిపోయిన తర్వాత మట్టి ఎద్దులను ఇళ్లకు తీసుకుని వెళ్ళి ఇళ్లల్లో దూలాలు పైకప్పులపై ఏడాదంతా ఉంచుతారు. కొందరు ఎద్దు బొమ్మలను నదుల్లో నిమజ్జనం చేస్తారు. కొన్ని గ్రామాల్లో ఆలయ గోపురాలు, ఆలయ ప్రాంగణాల్లోనూ కొలువు చేస్తారు. ఈ మట్టి ఎద్దుల తయారీలో ఎలాంటి రసాయనాలు వాడరు. మట్టితోనే విగ్రహాలు చేస్తారు. మొత్తానికి ఈ పండుగను సంక్రాంతి పండుగ కన్నా ఘనంగా నిర్వహిస్తారు. మట్టి ఎద్దులనే ఎందుకు పూజిస్తారంటే రైతన్నలకు ఎద్దులకు మంచి సంబంధం ఉంటుంది. రైతుకు 4 వేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి అంటే అందుకు కారణం ఎద్దులు. అవి లేకుంటే పంట అనే మాట కూడా వినిపించదు. కాడెద్దులను రైతన్నలు నడిచే దైవాలుగా భావించి ఈ మట్టి ఎద్దుల అమావాస్య పండుగను నిర్వహిస్తారు. అయితే ఈరోజు గుమ్మానికి ఈ ఆకును తెచ్చి కడితే మీకు ఉండే సమస్యలన్నీ తొలగిపోయి రాజయోగం పడుతుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ ఆకు ఏమిటో, ఏం చేయాలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ప్రతి నెలలో పౌర్ణమి అమావాస్యలు సర్వసాధారణం, కానీ కొన్ని ప్రత్యేకమైనవి ఉంటాయి. ఈ రోజులను పవిత్రంగా భావించి పూజా కార్యక్రమాలు చేపడతారు. జూలై నెల 5వ తేదీన రాబోతున్న జ్యేష్ఠ అమావాస్య కూడా అత్యంత ప్రాముఖ్యత చెందింది. హిందూ పంచాంగం ప్రకారం జ్యేష్ఠ మాసంలో వచ్చే అమావాస్యను జ్యేష్ఠ అమావాస్య అంటారు. హిందూ పురాణాల ప్రకారం ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైనది. జ్యేష్ఠ అమావాస్య రోజున చాలామంది ఉపవాసం ఉండటము, దానం చేయటము, దేవుళ్లకు పూజలు చేయటం వంటివి చేస్తారు. ఇలా చేయటం వల్ల తాము చేసిన పాపాల నుండి మరియు తప్పుల నుండి మోక్షం లభిస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఈసారి జ్యేష్ఠ అమావాస్య శుక్రవారం రోజున వచ్చింది. శుక్రవారం అమావాస్య వస్తే ఆ రోజుకు చాలా విశిష్టత ఉంటుంది. మనలో చాలామంది అమావాస్య తిథిని అశుభంగా భావిస్తారు. కానీ పూర్వం రాజుల కాలంలో అమావాస్య నాడు కొన్ని ప్రత్యేకమైన పూజలు చేసి వరాలను పొందేవారు. వారాలలో శుక్రవారానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు. అలాంటి శుక్రవారం రోజు అమావాస్య వస్తే దానిని మనం చాలా పవిత్రంగా భావించాలి. శుక్రవారము అమావాస్య రోజు చేసే పూజల వల్ల ప్రత్యేకమైన శక్తి వస్తుంది. లక్ష్మీదేవిని ఈరోజు భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఐశ్వర్య లాభం కలుగుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. అయితే ఈ శుక్ర అమావాస్య రోజు మీ ఇంట్లో ఉన్న దరిద్రం పోవడానికి, మీ ఇంటిపై ఉన్న చెడు దృష్టి పోవడానికి గుమ్మంపై వీటిని చల్లండి. వీటిని చల్లటం వల్ల నిమిషంలో మీ ఇంట్లో ఉన్న దరిద్రమంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. చాలామంది ఇంటిలో మనశ్శాంతి ఉండటం లేదని, తరచుగా ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయని, వచ్చిన డబ్బు వచ్చినట్లుగానే ఖర్చు అయిపోతూ ఉందని బాధపడిపోతూ ఉంటారు. అలాంటి వారు ఈ శుక్ర అమావాస్య రోజు గుమ్మంపై ఈ నీటిని చల్లితే మీరు పడే బాధలు, కష్టాలు అన్నీ తొలగిపోతాయి. ఈ నీటిని చల్లిన మరుక్షణం లక్ష్మీదేవి మీ ఇంటిలో అడుగు పెడుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి శుక్ర అమావాస్య రోజు గుమ్మంపై ఏ నీటిని చల్లాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఇంటి ప్రధాన గుమ్మాన్ని చాలా పవిత్రంగా భావిస్తాము, పూజిస్తాము.
ఇంటి ప్రధాన గుమ్మానికి పూజలు చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. మీరు ప్రతిరోజు గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టుకపోయినా పర్వాలేదు, కానీ మంగళ, శుక్రవారాలు, పండుగ రోజుల్లో, పౌర్ణమి, అమావాస్య తిథులు వచ్చినప్పుడు గుమ్మాన్ని శుభ్రంగా కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి గుమ్మంపై ముగ్గు వేసి పువ్వులను ఉంచాలి. శుక్ర అమావాస్య రోజు కూడా ఈ విధంగా గుమ్మాన్ని అలంకరించుకోవాలి. శుక్ర అమావాస్య రోజు లక్ష్మీనారాయణుల ఫోటో లేదా లక్ష్మీదేవి ఫోటోను ఒక పీటపై వస్త్రం పరిచి పెట్టుకోవాలి. లక్ష్మీదేవిని రంగురంగుల పూలతో అలంకరించుకోవాలి. ఎర్ర రంగు పండ్లను అంటే యాపిల్, దానిమ్మ వంటివి నైవేద్యంగా పెట్టాలి. లక్ష్మీదేవిని శుక్ర అమావాస్య రోజు భక్తి శ్రద్ధలతో పూజించి హారతి ఇవ్వాలి. ఆ తర్వాత ఒక రాగి గ్లాసులో లేదా రాగి చెంబును తీసుకొని అందులో కొన్ని నీటిని పొయ్యాలి. ఎక్కువ నీళ్లు తీసుకోకండి. ఈ నీటిని ఎలాగో గుమ్మంపై చల్లుతాం కాబట్టి తక్కువగానే నీటిని తీసుకోండి. రాగి చెంబుకు సగం నీటిని తీసుకొని అందులో 5 యాలుక్కాయలను దంచి పొడి చేసి వేయండి. ఒక్కను వేయకండి. మంచివి 5 యాలుక్కాయలను తీసుకొని కొంచెం సేపు నానబెట్టి అందులో ఉన్న గింజలను తీసి పొడి చేసి రాగి చెంబులో వేయండి. ఆ తర్వాత అందులో కుంకుమను కూడా వేయండి. ఎక్కువ కుంకుమను వేయాలి. యాలుకల పొడి, కుంకుమ వేసి బాగా కలపాలి. తమలపాకులతో కానీ ఏదైనా పువ్వుతో కానీ కలపాలి. ఆ తర్వాత ఆ చెంబును పట్టుకొని లక్ష్మీదేవిని తలుచుకొని మీకు ఉన్న సమస్యలు చెప్పుకోండి. ఈ పరిహారం చేయటం వల్ల మాకు మంచి జరిగేలాగా చూడు తల్లి అని నమస్కరించుకొని ఆ నీటిని తమలపాకు సహాయంతో కానీ పువ్వు సహాయంతో కానీ మీ ఇంటి ప్రధాన గుమ్మంపై చల్లండి. ఇంటిలో చల్లకపోయినా పర్వాలేదు, ఇంటి ప్రధాన గుమ్మంపై చల్లండి. యాలుక్కాయ పొడి మీ ఇంటిలోకి లక్ష్మీదేవి రావడానికి సహాయం చేస్తుంది. సాధారణంగా యాలుక్కాయ మంచి సువాసనను కలిగి ఉంటుంది. అయితే వీటిలోని గింజలను దంచి నీటిలో వేయటం వల్ల ఆ నీరు మంచి సువాసనగా మారుతుంది. సువాసన వచ్చే నీరును గుమ్మంపై చల్లటం వల్ల లక్ష్మీదేవి త్వరగా ఆకర్షితురాలవుతుంది. అలాగే కుంకుమ వేయటం వల్ల ఆ నీరు కుంకుమ నీరుగా మారిపోతాయి. కుంకుమ నీరు గుమ్మంపై చల్లటం వల్ల మీ ఇంటిలో ఉన్న దుష్ట శక్తులు అన్నీ కూడా పోతాయి. మీ ఇంటిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. మీ ఇంటికి పట్టిన దరిద్రం అంతా కూడా పోతుంది. ఈ 2 పదార్థాలు చాలా శక్తిని కలిగి ఉంటాయి. వీటిని శుక్ర అమావాస్య రోజు గుమ్మంపై చల్లటం వల్ల నిమిషంలో మీ ఇంటిలో ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది. మీ ఇంటిలో లక్ష్మీదేవి అడుగుపెట్టి సిరుల వర్షాన్ని కురిపిస్తుంది. ఆ నీటిని గుమ్మం పై భాగంలో కూడా చల్లాలి. ప్రధాన గుమ్మంపై మొత్తం 3 సార్లు చల్లాలి. ఇలా చల్లిన తర్వాత ఇంకా నీళ్లు మిగిలితే వాటిని మీ ఇంటి గేటు ఉంటుంది కదా, అక్కడ పోయాలి. మేము అపార్ట్మెంట్లో ఉంటున్నాము, మాకు గేట్ దగ్గర పోయడం కుదరదు అనుకునేవారు గుమ్మం దగ్గరే ఆ నీటిని పోసుకోవచ్చు. ఇలా ఈ నీటిని పోయటం వల్ల ఎలాంటి చెడు శక్తి మీ ఇంట్లోకి ప్రవేశించదు. మీరు ఆ నీటిని తరువాత కడిగేసినా కూడా ఆ నీరు వాటి శక్తిని కోల్పోవు. చాలా రోజుల వరకు అవి వాటి శక్తిని కలిగి ఉంటాయి. మీ ఇంట్లోకి ఎలాంటి చెడును రానివ్వకుండా చేస్తాయి. మరి ప్రతి ఒక్కరూ కూడా శుక్ర అమావాస్య రోజు గుమ్మంపై ఈ నీటిని చల్లి నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించి లక్ష్మీదేవిని ఆహ్వానించండి. శుక్రవారం అమావాస్య కలిసి వస్తే దానినే శుక్ర అమావాస్య అంటారు. ఈ శుక్ర అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అయితే ఈ అమావాస్య రోజు ఒక ఆకును గుమ్మానికి కట్టారంటే మీ దశ తిరిగిపోతుంది. అంతేకాదు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, చెడు దృష్టి అంతా కూడా పోయి మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఆ ఇంట అన్ని శుభాలే చోటు చేసుకుంటాయి. చాలా అరుదుగా వచ్చే ఈ శుక్ర అమావాస్యను అసలు వృధా చేయకండి. ఎందుకంటే ఇలాంటి అద్భుత సమయం మీ జీవితంలో మళ్ళీ రాదు. కాబట్టి ఈ అమావాస్య రోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం గనుక పాటిస్తే మీరు కుబేరులు అవ్వటం ఖాయం. మరి అమావాస్య రోజు గుమ్మానికి కట్టవలసిన ఆ ఆకు ఏమిటో చూద్దాం. ఆర్థిక సమస్యలతో మీరు బాధపడుతూ ఉన్నా, మిమ్మల్ని అప్పుల బాధలు వేధిస్తూ ఉన్నా, మీ ఇంట్లో ధనం నిలవకపోయినా మీకు లక్ష్మీ అనుగ్రహం లేనట్టే లెక్క. లక్ష్మీదేవి అనుగ్రహం పొందటం కోసం ఎన్నో పూజలు, వ్రతాలు చేస్తూ ఉంటారు. చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం చాలా తేలిక. సర్వ సంపదలకు ఆదిదేవత అయిన లక్ష్మీదేవి చాలా త్వరగా భక్తుల ప్రేమకు కరిగిపోతుంది. అందుకే లక్ష్మీదేవికి ఇష్టమైన కొన్ని వస్తువులు, అలాగే కొన్ని తిథులు, రోజులు ఉంటాయి. లక్ష్మీదేవికి అమావాస్య అంటే చాలా ఇష్టం. అందులోనూ శుక్రవారంతో కలిసి వచ్చే అమావాస్య అంటే మరీ ప్రీతి.
ఈ అమావాస్య రోజు అనగా శుక్ర అమావాస్య రోజు అమ్మవారిని పూజిస్తే లక్ష్మీదేవి చాలా త్వరగా ప్రసన్నమవుతుంది, ధన వర్షాన్ని కురిపిస్తుంది. త్వరగా ధనవంతులవ్వాలన్నా, అమ్మవారి చల్లని చూపు మన మీద పడాలన్నా శుక్ర అమావాస్య రోజు తప్పనిసరిగా అమ్మవారిని పూజించుకోవాలి. ఈ శుక్ర అమావాస్య అనేది లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు. శుక్రవారంతో కలిసి వచ్చే అమావాస్య చాలా అద్భుత శక్తులు కలిగిన రోజని పండితులు చెప్తూ ఉన్నారు. అయితే ఈ అమావాస్య రోజు సాయంత్రం చీకటి పడేలోపు 5 వేప కొమ్మలను తెచ్చి వాటిని పసుపు దారంతో తోరణంలాగా కట్టి మీ సింహద్వారానికి గనుక కట్టారంటే మీ ఇంట్లోని దోషాలన్నీ పటాపంచలైపోతాయి. అంతేకాదు మీ ఎదుగుదలకు అడ్డుపడే చెడు ప్రభావాలు, దుష్ట శక్తులు అన్నీ కూడా పోతాయి. తద్వారా మీ జీవితంలో అభివృద్ధి కలిగి లక్ష్మీదేవి మీ జీవితంలో మరియు మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కాబట్టి ఈ పుణ్యకాలంలో ఎవరైతే వేప కొమ్మలను గుమ్మం దగ్గర కడతారో వారు లక్ష్మీదేవి కృపకు పాత్రులవుతారని పండితులు అంటూ ఉన్నారు. ముఖ్యంగా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నదని భావించేవారు, ఇంట్లో పదే పదే గొడవలు వస్తూ ఉన్నాయి అనుకునేవారు ఈ చిన్న పని చేశారంటే చాలా చక్కగా మీ సమస్యలకు పరిష్కారం తెలుస్తుంది. లక్ష్మీ కటాక్షం మీ సొంతమవుతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారం అమావాస్య కలిసి వచ్చిన పర్వదినాన గుమ్మం దగ్గర ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.